ఈ శివాలయంలో సైన్స్ కి దొరకని మిస్టరీ. చీపురు తాకితే చర్మ వ్యాధి మాయం. హిందూ దేవాలయాల ముందు సాధారణంగా భక్తులందరూ పూలు, పళ్ళు, కొబ్బరికాయ, కొందరు నైవేద్యంతో కనిపిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని ఓ శివాలయం ముందు భక్తులందరూ చీపుర్లతో దర్శనానికి వెళ్తుంటారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. గత కొన్ని దశాబ్దాలుగా సైన్స్ కి కూడా అంతు చిక్కని చీపురు మిస్టరీ ఈ దేవాలయంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో పాతాళేశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఆ ఆలయానికి సాధారణ భక్తుల కంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడే రోగులే వస్తుంటారు. దానికి కారణం, అక్కడ శివుడికి చీపురు సమర్పించి దాన్ని తాకితే చర్మ వ్యాధి నయం అవుతుందని ఓ నమ్మకం. చాలా మందికి అలా నయం కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి రోజూ తరలి వస్తుంటారు. మరీ ముఖ్యంగా శివరాత్రి పర్వదినం శ్రావణ మాసంలో భారీ క్యూ ఆ ఆలయం ముందు దర్శనమిస్తుంటుంది. పాతాళేశ్వర్ ఆలయంలో శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. లింగం మూలాధారం పాతాళంలో ఉండటంతో ఆ లోతుని పరీక్షించేందుకు దశాబ్దాలుగా చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. అనుకోకుండా వచ్చి గుడి కట్టి పాతాళేశ్వర్ ఆలయం గురించి చాలా కథలు వినికిడిలో ఉన్నాయి. కానీ ఆ ఆలయం ఉన్న గ్రామస్తులు మాత్రం దేవాలయాన్ని భిఖారీ దాస్ అనే వ్యాపారవేత్త నిర్మించాడని చెప్తున్నారు. దీర్ఘకాలిక చర్మ వ్యాధితో బాధపడుతూ ఆ ప్రదేశంలోని ఆశ్రమానికి వెళ్లిన వ్యాపారి నీళ్లు తాగుతూ యాదృశ్చికంగా తన చేతితో చీపురుని తాకాడట. రోజుల వ్యవధిలోనే అతనికి ఉన్న చర్మ వ్యాధి నయం అయ్యిందని, దాంతో తిరిగొచ్చిన వ్యాపారి ఆ ఆశ్రమ వాసులకి ధనం, బంగారం ఇవ్వబోగా సున్నితంగా తిరస్కరించిన సాధువులు అక్కడ ఒక గుడి కట్టించమని కోరారట. దాంతో భారీగా ఖర్చు చేసి నిపుణులతో సైన్స్ కి కూడా అంతు చిక్కని విధంగా ఆ గుడిని వ్యాపారి నిర్మించినట్లు చెప్తుంటారు. పాతాళేశ్వర్ ఆలయంలో ఏడాదికి 2 సార్లు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తారు. ఆ జాతరలో అన్నింటికంటే ఎక్కువగా కనిపించేది చీపుర్లు అమ్మే షాపులేనట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.